111వ నామము భావనాగమ్యాయై నమః. భావనాగమ్య, శ్రీ భావనాగమ్యాయై నమః. ఆ భవానీ కృప ఎలా లభిస్తుంది? ఇప్పుడు భవానీ గురించి చెప్పుకున్నాం. అమ్మ ఎంత త్వరగా కరుణిస్తుందో అని. ఆ అమ్మని ఎలా చూడగలము? ఆ పాదాలు ఎలా చేరగలము అనే దాని సమాధానం భావనాగమ్య. భావనతో పొందవచ్చు. భగవంతుణ్ణి పొందాలి అంటే భావనయే. భావించే వారికే భగవంతుడు. భావన చేయకపోతే భగవంతుడు లేడు. కర్మలో ధర్మం ఉండాలి. అంటే కర్మయోగం చేసేవాళ్ళు ఎలా చేస్తారు? ధర్మం పట్టుకుని చేస్తారు అన్నమాట. ధర్మంతో చేస్తారు. ధర్మం పాటిస్తే అదే కర్మయోగం. ఉపాసనలో భావన ఉండాలి. ఆ, ఆ, జ్ఞానంలో ఉపాసనలో అంటే ఆ, మనం చేసే భక్తి, ఈ జపము వాటన్నిటిలో భావనతో చేయాలన్నమాట. జ్ఞానంలో విచారణ ఉండాలి. విచారణ అంటే ఆ, బుద్ధిని ఉపయోగించి ఎందుకు ఇలా ఉంది ఏంటి అని విచారణ ఉండాలి అంటున్నారు. భావనయే ఉపాసనకి ప్రాణం. ఉపాసనలన్నీ భావనాశ్రితములు. లేకపోతే ఎదురుగా ఒక లింగం అనే రాయిని పెట్టి శివుడిని తదాత్మ్యంగా పూజ చేస్తున్నాం. దేనివల్ల? అది భావన. అయితే ఏది పడితే అది ఆమ్, దేవుడు అయిపోతుందా? శాస్త్రం చెప్పిన దాన్ని భావించితే ఆ భావన సత్యం అవుతుంది. మనం ఇష్టం వచ్చింది భావిస్తే అది కేవలం ఒక విశ్వాసం అవుతుంది. శాస్త్రం చెప్పిన ప్రకారం భావించాలి. ఆ లింగం, అది స్ఫటికలింగము, బాణలింగము ఎలా ప్రతిష్ఠ చేయాలో అలా చేసి దాని యందు శివుడిని భావిస్తే శివుని పొందుతాడని శాస్త్రం చెప్పింది. కనుక నువ్వు శాస్త్రాన్ని అనుసరించి భావించాలి. అది యద్భావం తద్భవతి అంటాం కదా. భావం ఎంత ప్రధానమైనదో మనము భావం వచ్చి శాస్త్రం చెప్పినట్టుగా భావించమని అంటున్నారు. ఆమ్, అంటే ఆ, ఏదో ఒక ఆమ్, శివ ప్రతిష్టలు ఏదైనా ప్రతిష్ఠ చేసినప్పుడు శాస్త్ర ప్రకారంగా చేస్తారు కదా. అందులో అలా శివుణ్ణి భావించమని చెప్తున్నారు అన్నమాట. ఎవరు దేనిలో భావిస్తే దానిలో భగవంతుడు ఉంటాడా అంటే ఉండడు. శాస్త్ర సమ్మతమైన భావన చేయాలి. భావనాగమ్య అంటే చిన్న విషయం కాదు. అమ్మని భావనతో పొందగలం. బ్రహ్మప్రాప్తి భావనతోనే సాధ్యం. భావనకు దొరికే తల్లి. అయితే భావన అంత తేలికగా కాదు. అది చెప్పాలంటే ఉపనిషత్తుల్లోకి దిగాలి. దాని పేరు భావనోపనిషత్తు. ఈ భావనోపనిషత్తు ఒక రమ్యమైన రసగుళిక. అందులో ఎన్నో మాధుర్యాలున్నాయి. శ్రీచక్రాన్ని ఎలా భావించాలో, ఎలా ఆరాధించాలో చాలా సులభంగా చక్కగా చెప్పారు. ఆ భావన ద్వారా అమ్మని ఆరాధన చేయాలి. బాహ్యం చేయకపోవచ్చుగా చే- బాహ్యం చేయవచ్చుగాక, కానీ భావంలోకి బాహ్యం తీసుకురావాలి. అంటే బాహ్యంలో ఏదైనా చేయొచ్చు, కానీ భావంలోకి ఆ భావంలోకి బాహ్యం తీసుకు వెళ్ళాలి అంటున్నారు. తరువాత భావనతో బాహ్యం చేయాలి. ఇవన్నీ కూడా సాధకులకి పనికి వచ్చే అంశాలు. భావన అనేది ఎలా వెళ్ళాలంటే జపం చేసేటప్పుడు రెండు రకాల భావాలు ఉండాలి. అవి శబ్ద భావన, అర్థ భావన. ఆ శబ్ద స్పందనని పరిశీలించాలి. మనసుని పెట్టడమే భావన. అదే మహా కష్టం. ఇక్కడ చేయవలసిన భావన ఎంత బలంగా సాగాలో పరిశీలించాలి. ముందు మంత్రం చేసేటప్పుడు శబ్దాన్ని భావించాలి. దాని తరువాత అర్థాన్ని భావించాలి. దానితో పాటు ఉపాసన సాగాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు అర్థ భావన మళ్ళీ మూడు రకాలుగా వెళ్తుంది. మొదట బ్రాహ్మీ భావన, రెండవది అక్షర భావన, మూడవది మహేశ్వర భావన. ఇది భావనాగమ్య. బ్రాహ్మీ భావన అంటే పూజ చేస్తున్నప్పుడు కానీ, జపం చేస్తున్నప్పుడు కానీ, స్తోత్రం చేస్తున్నప్పుడు కానీ
అమ్మవారి దివ్య మంగళ విగ్రహం ధ్యానించుకుంటూ వెళ్తే అది బ్రాహ్మీ భావన. లలితా సహస్రం చదువుతున్నాం. అరుణాం కరుణా తరంగితాక్షీం ధ్యానించుకోవాలి. చెంపకాసోగ పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆ రూపమంతా భావన చేస్తూ గాని జపం చేసినా పూజ చేసినా అది బ్రాహ్మీ భావన. ఇది మొదట ఉంటుంది. రెండవ దానిలోకి వెళ్ళాలి. అదేమిటంటే ఈ మంత్ర వర్ణాలకి ఇందాక చెప్పిన శబ్ద భావన, అర్థ భావనలతో కలుపుకుంటూ ఆ మంత్రాక్షరములతో తాదాత్మ్యం చెందాలి. దానిలో ఆనందిస్తూ ఉండాలి. అది వచ్చేటప్పటికి దానికి అక్షర భావన అని పేరు. ఇక మూడవది ఈ రూపం. మంత్రం అంటే నామం ద్వారా వర్ణింపబడే దేవతాతత్వం. ఇక్కడ ప్రతి నామము మంత్రం అనుకున్నాం కదా! అలాగా ఆ ఆ నామం ద్వారా వర్ణింపబడే దేవతా తత్వము దానిని కూడా ధ్యానించాలి. ఈ రెండింటికి మూలమైనది తత్వము. అది అవ్యక్తమైనది. ఆ సర్వవ్యాపకమైన చిత్కళ, సచ్చిత్కళ, ఆ సచ్చిదానంద రూపిణిని భావన చేయాలి. ఈ భావన మూడో భావన. ఇది మహేశ్వర భావన. ఈ మూడు భావనలు బలపడితే అప్పుడు భావనాగమ్య. ఆ భావనతో దొరుకుతుంది. రూపధ్యానము, మంత్రాక్షరములతో తాదాత్మ్యం. మూడవది పరబ్రహ్మతత్వ స్ఫురణ. ఈ మూడు భావనలతోనే అమ్మవారిని తెలుసుకోగలరు. అందుకే భావన ఎలా బలపడుతుందో జగద్గురువులు శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆయనకు మించిన గురువు ఎవరూ లేరు కదా. జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహా ఏకత్వ భావనాయోగ క్షేత్రజ్ఞ పరమాత్మనోః. కర్మేంద్రియాలలో కర్మేంద్రియాల భేదం లేదు. జ్ఞానేంద్రియాలే బయటికి లాగుతూ ఉంటాయి. ఓహో! సారీ. కర్మేంద్రియాల బాధేమీ లేదు. జ్ఞానేంద్రియాలే బయటికి లాగుతూ ఉంటాయి. మనస్సుతో సహా జ్ఞానేంద్రియాలని నిగ్రహించి ఏకత్వ భావనా యోగః అంటే ఏకాగ్రంగా పరమాత్మ యందు మనసు నిలబడితే దాని పేరు భావనా యోగం. ఈ భావన వల్ల యోగం వస్తుంది. ఎవరికి? క్షేత్రజ్ఞ పరమాత్మనో. క్షేత్రజ్ఞునికి అంటే జీవునికి. పరమాత్మనో ఈ ఏకత్వం అనేది ఇటువంటి భావనల వల్ల వస్తుంది. అలాంటి భావనా యోగంతోనే అమ్మవారు లభిస్తున్నారు. అమ్మవారు అనగా జీవ బ్రహ్మైక్య స్థితియే, పరబ్రహ్మ స్థితియే. ఇది పొందడానికి భావన ఇలా చేస్తే ప్రయోజనం. భవారణ్య కుటారిక తరువాతి నామం. శ్రీ భవారణ్య కుటారికాయై నమః. కుటారం అనగా గండ్రగొడ్డలి. ఎవరిని భావించాలో ముందు చెప్పారు. ఎలా భావించాలో రెండో నామం చెప్పారు. అంటే లక్ష్యం ఏమిటో చెప్పారు, సాధన ఏమిటో చెప్పారు, ప్రయోజనం ఏమిటో చెప్పారు. దేనిని సాధన చేయాలి? భవానీని సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? భావనతో చేయాలి. చేస్తే ఏమొస్తుంది అంటే భవారణ్య కుటారిక. ఈ ఒక్క వాక్యంలోనే సంపూర్ణం చూపించారు. భవ అరణ్య కుటారిక. ఆవిడ గండ్రగొడ్డలిలా పనిచేస్తుంది. అంత లలితమ్మ గండ్రగొడ్డలే. గండ్రగొడ్డలంటే సమూలంగా నరికివేయడానికి. దేని దేనిని నరుకుతుంది? ఎవరికి ఎక్కడ ఎలాగ కావాలో ఆవిడ అలా అవుతుంది. మామూలు గండ్రగొడ్డలి కాదు ఇది. అది ఒక అరణ్య అరణ్యాన్నే దుంపతో సహా నరికివేయగలదు. మూలంతో సహా తీసేస్తుంది. ఏమిటి ఆ అరణ్యం అంటే భవారణ్యం. భవం అంటే సంసారం. ఇది పెద్ద అరణ్యం. ఆ తల్లి ఈ సంసారం అనే అరణ్యాన్ని సమూలంగా పెకిలించేస్తుంది. దీనిని పెకిలించేస్తే అదే మోక్షము. దేనిలోకి వెళ్ళి ఏడిస్తే ఆ మొర ఇంకొకడు వినడో దాని పేరు అరణ్యము. దేనిలోకి వెళ్ళి ఏడిస్తే ఆ మొర ఇంకొకడు వినడో దాని పేరు అరణ్యము.
మన ఘోష ఇంకొకడు పట్టించుకోని చోటు. అందుకే అరణ్య ఘోష, అరణ్య రోదన అని అంటారు. ఏడ్చినా ఎవ్వడు ఏం పట్టించుకోడు, కాపాడడు. ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఫలానా వాడు ఓదార్చాడు అంటే వాని వల్ల కూడా లాభం లేదు. వానికి నీ ప్రయోజనం ఏదో ఉంది గనుక ప్రస్తుతం ఓదారుస్తున్నాడు అంతే. ఈ ప్రపంచమంతా అరణ్యమే. ఈ అరణ్యమంతా పెకిలించాలి అంటే ఆ తల్లిని ఆశ్రయించాల్సిందే. సంసార బంధములు, జన్మ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ భవారణ్యమునంతటిని కూకటి వేళ్లతో పెకిలించి వేసే బ్రహ్మ విద్యా స్వరూపిణి. శాస్త్రములు ఈ కుఠారిక అనేది మంత్ర విద్య అని చెప్తున్నాయి. ఇందులో ప్రకట, గుప్త, గాయత్రి అని రెండు గాయత్రి మంత్ర రహస్యములు దాగి ఉన్నాయి అంటారు మంత్రతత్వవేత్తలు. అవి సభలో ప్రకటించడానికి లేదు, గ్రహించవలసిందే. అందుకే మొత్తం 3 నామాలు కలిపితే ఇదొక మంత్రరాశి. భవానీ, భావనాగమ్య, భవారణ్య కుటారిక. ఇదంతా కూడా సాధనకి తీసుకువెళ్ళాలి. తర్వాతి నామము భద్రప్రియ. శ్రీ భద్రప్రియాయై నమః. అమ్మవారికి భద్రములంటే చాలా ఇష్టం. అందువలన భద్రములే చేయాలి. భద్రం అంటే శుభము, మంగళము. మంగళకరమైన ఆలోచనలు చేయాలి. సంకల్పాలు, ఆచరణలు మంగళకరంగా ఉంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. భద్రప్రియ. అలాగే అమ్మవారికి సమర్పించేవన్నీ మంగళకరమైనవి సమర్పించాలి. వాక్కులు సమర్పిస్తున్నానా అంటే ఎప్పుడు మంగళకరంగా మాట్లాడు. ఆలోచనలన్నీ అమ్మకే అయినప్పుడు ప్రతిదీ మంగళకరంగా ఆలోచించాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః. ఇక్కడ చెప్తున్నారు భద్రమునే విందుముగాక భద్రములే అందుముగాక అని సంకల్పం చేసుకుని ఎప్పుడు భద్రం పలకాలి, భద్రం వినాలి, భద్రం ఆలోచించాలి, భద్రములే ఆచరించాలి. అప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. కనుక ఎవరు మంగళకరమైన జీవన విధానం కలిగి ఉంటారో వారి పట్ల అమ్మ ప్రీతిభావంతో అనుగ్రహిస్తుంది. ఆవిడ స్వరూపమే భద్రం కనుక భద్రప్రియ. భద్రములే ఇష్టము ఆవిడికి. తర్వాతి నామము భద్రమూర్తి. శ్రీ భద్రమూర్త్యై నమః. భద్రమూర్తి అంటే మంగళకరమైన రూపము కలది. సర్వతో భద్రం అనే పదం చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవతా మండలం అంతా ఒక చోట ఉంటే అమ్మవారికి ఉంటే దాన్ని భద్రమండలం అంటారు. మండలం అంటే సమూహం. దేవతలంటే మంగళ స్వరూపులు. మొత్తం దేవతలు మన దగ్గర కూర్చుంటే మనకి ఎంతో భద్రం. ఆ భద్రమండలం ఉంటే సర్వతో అన్ని విధముల అన్ని వైపులా భద్రమే. సర్వదేవతాత్మకముగా ప్రతిష్టా కల్పములలో గాని యాగములలో గాని ఇప్పటికీ సర్వతో భద్రమండలమని వేస్తారు. సర్వ దేవతల యొక్క మండలమే భద్రం. అమ్మవారు అలాంటి దేవతల పట్ల ప్రీతి కలిగి అనుగ్రహిస్తుంది. అంతేకాదు సర్వ దేవతామయమైన ఆకృతి కనుక భద్రమూర్తి అని అర్థం. ఆవిడ స్వభావం భద్రం కలిగించడం. భద్రం ఆమె స్వభావం, భద్రం ఆమె ప్రభావం. ఆవిడ వల్ల మనకు భద్రం కలుగుతున్నది. ఆవిడే ఈ భద్రములన్నింటి రూపం. ఆవిడ అనుగ్రహం కావాలంటే భావన చేయాలి, భద్రముగా జీవించాలి. ఇలా భద్రమైన పద్ధతులతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటే ఆ భద్రమూర్తి వల్ల మనకు లభించేది భక్త సౌభాగ్యదాయిని. ఇవి ప్రయోజనాలు. భవారణ్య కుటారిక ఒక ప్రయోజనము, భక్త సౌభాగ్యదాయిని రెండవ ప్రయోజనం. ఇవన్నీ కూడా అమ్మవారి ఉపాసనా ఫలములు. అమ్మని పట్టుకుని ఉపాసన చేస్తే భవారణ్య అంటే మన సంసార భవబంధనాలన్నిటినీ తీసేస్తుంది. మనకు భక్తునికి సౌభాగ్యములు ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు నామము భక్త సౌభాగ్యదాయిని. శ్రీ భక్త సౌభాగ్యదాయిన్యై నమః. భక్తులకు సౌభాగ్యము ఇస్తుంది. భక్తులనగా ఆశ్రయించిన వారు.
జ్యోతిని ఆశ్రయిస్తే వెలుగు వస్తుంది. అగ్ని ముందు నిలబడితే వేడి వస్తుంది. అమ్మని ఆశ్రయిస్తే చాలు శుభాలు వస్తున్నాయి. అందుకు ఆశ్రయించిన వారందరికీ సౌభాగ్యాలు ఇస్తుంది. అమ్మ విద్య పేరే సౌభాగ్య విద్య. ఆవిడ సౌభాగ్యానికి అధిదేవత. ఎప్పుడూ కూడా మేలు కలిగించే భాగ్యములన్నీ ఆ తల్లే అనుగ్రహిస్తుంది కనుక భక్త సౌభాగ్యదాయిని. అమ్మవారి భక్తులకి ఎప్పుడు ఆపద లేదు. భక్తులు కాకపోతే దౌర్భాగ్యం, భక్తులైతే మాత్రం సౌభాగ్యం. అందుకే భక్త సౌభాగ్యదాయిని. అయితే ఇప్పుడు అమ్మవారు సౌభాగ్యం ఇవ్వాలంటే అమ్మవారి భక్తులుగా మారాలి. ఆ భక్తులుగా మారితే ఇంకేం కావాలి? ఆవిడే అన్నీ చూసుకుంటుంది. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివస్య, భయాపహ, సాంభవి, శారదారాధ్య, సర్వాణి శర్మదాయిని. ఇక్కడ భక్తి ప్రియ, భక్తి ప్రియాయై నమః, భక్తి గమ్య, శ్రీ భక్తి గమ్యాయై నమః, భక్తివస్య, శ్రీ భక్తివస్యాయై నమః. అంటే భక్తి ప్రియ అంటే భక్తి ఇష్టముగా గలది, భక్తిచే చేరదగినది అని. భక్తికి లొంగుతుంది అమ్మ. ఆదీనురాలు. ఇది ఇంకా గట్టి మాట. అమ్మని ఎవరు వశం చేసుకోలేరు. ప్రపంచాన్ని ఆవిడ వశం చేసుకుంటుంది. ఆవిడ వశం కావాలంటే భక్తులకు లొంగిపోతుంది. పిల్లవాని ఏడుపుకి తల్లి ఎలా లొంగుతుందో భక్తుని భక్తికి అమ్మవారు అలా లొంగిపోతున్నారు. అలా లొంగిపోతుంది కనుక భక్తి వశ్య. ఆ మాట శివుడంతటి వాడు అన్నాడు. మీరు తపస్సులు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, జపాలు చేయండి, కర్మలు చేయండి, నేను లొంగను. నువ్వు ఎంత హఠం బిగిస్తావో నేను అంత హఠమైపోతాను, లొంగను. నువ్వు నాపై అమాయకంగా నమ్మకం అనే శ్రద్ధ పెట్టుకున్నావనుకో వెంటనే లొంగిపోతాను అన్నాడు. అది శివ పురాణంలో ఉంది అన్నమాట. న కర్మణా న తపసా న జపైః న సమాధిభిః శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏన కేనాపి హేతునా పశ్యః స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్యస్య సంభాష్య ఏవచ. అంటే శ్రద్ధ అంటే నమ్మకం. ఒక్కసారి ఆ నమ్మకంతో ప్రేమగా భగవంతుణ్ణి పట్టుకున్నామంటే దానికి లొంగిపోతాడు. వారితో కబుర్లు చెప్తాడు. భక్తి కలిగితే వశ్యమై ఏది చెప్పినా అది చేస్తాడు. అందుకే భక్తపరుడైన శ్రీరామ భద్రమూర్తి త్యాగరాజు ఎటులాడించే అటులాడే అన్నారు విశ్వనాథ వారు. రామచంద్రమూర్తి ప్రపంచాన్ని ఆడిస్తాడు. అలాంటి రామచంద్రమూర్తిని త్యాగరాజు ఆడించాడు. లేకపోతే ప్రపంచాన్ని త్రిప్పే కృష్ణ పరమాత్మని గోపికలు చప్పట్లు కొట్టి ఆడించారు. భక్తికి లొంగిపోతారు. భక్తికి ఏం కావాలంటే అది చేస్తారు. అమ్మవారికి నామరూపాలు ఉండవు కదా, భక్తుల కోసం ధరిస్తారు. అమ్మవారు ఈ నైవేద్యాలన్నీ తింటారా? భక్తుల కోసం తింటారు. బృందావనం వెళ్ళినప్పుడు ఒకానొక యోగి అక్కడ కనపడ్డారు. ఆయన గురువుగారి గురించి చెప్తున్నాడు. ఆయన కాళీదేవికి నైవేద్యాలన్నీ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మంత్రం లేదు, తంత్రం లేదు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన రామకృష్ణ పరమహంస పుట్టిన నేల నుంచి వచ్చిన యోగి. అంతా అయిన తరువాత పెట్టిన నైవేద్యాలు ఒక్కటి కూడా ఉండదు. మొత్తం కూర్చొని ఆయనతో కబుర్లు చెప్తూ అమ్మవారు ఆయనతో ఆరగిస్తారు. ఇప్పటికీ జరుగుతున్న కథ. మనకెందుకయ్యా అమ్మ కనబట్లేదు అంటే లోపం భక్తి లేకపోవడమే. భక్తి అది ఉంటే ఎంతగానో లొంగిపోతుందన్న మాటని ఎంత చక్కగా వసిన్యాది వాగ్దేవతలు నొక్కి చెప్తున్నారు. భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, భక్త సౌభాగ్యదాయిని. అమ్మవారిని నమ్మిన వారికి సౌభాగ్యానికి లోటు లేదు. తప్పకుండా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ లోటు లేని సౌభాగ్యం కావాలి అంటే మనలో లోటు లేని భక్తి అభివృద్ధి చెందాలి. ఎంత భక్తి చూపిస్తే అంత. సూర్యకాంతి ఉంది,
తలుపుకి మనం పెట్టిన రంధ్రం బట్టి మనం ఎంత చూడగలిగితే అంత. కొందరు రంధ్రంలో నుంచి సూర్యకాంతిని చూస్తూ ఉంటారు. వారికి అంతే ప్రాప్తం. కొందరు కిటికీలో నుంచి చూస్తారు. వారికి అంతే ప్రాప్తం. కొందరు తలుపు తెరుచుకొని బయటకి వస్తారు. వారికి అంతా ప్రాప్తం. అలాగా హృదయాలు తెరిచిన భక్తికి భగవంతుడు సంపూర్ణంగా ప్రాప్తమవుతాడు. అందుకు భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. అయితే భక్తి అంటే ఏమిటి? భక్తి అనగా ఒక మాట చెప్పుకున్నాం. ఆశ్రయించుట. భజ్ సేవయాం అంటే భజ్ సే భజ్ సేవాయాం అనే ధాతువు నుండి భక్తి అనేది వచ్చింది. కానీ భక్తి అంటే ఒక మాటలో చూడండి. ధృతస్య భగవద్ భగవద్ధర్మా ధారావాహికతాం గత సర్వేషే మనసో వృత్తి భక్తిరిత్య భిధీయతే. స- స్వాత్మస్ సాత్మాస్మిన్ పరమ ప్రేమ రూప అంటే పరమాత్మ యందు ప్రేమయే భక్తి అన్నాడు నారద మహర్షి. పరమాత్మ యందు అనురాగం అనే భక్తి అన్నాడు సాండిల్యుడు. సా పరా పరానురక్తే ఈశ్వరే సా పరానురక్తిరీశ్వరే రెండు అర్థం ఒకటే. అనురాగం లేని మనసున సుజ్ఞానము రాదు అంటారు త్యాగరాజ స్వామివారు. పరమాత్మపై అనురాగం ఉండాలి. అను అనగా ఎడతెగని, రాగం అంటే ప్రేమ, ఎడతెగని ప్రేమ. ఎలా వెళ్ళాలయ్యా అంటే భగవద్ భగవద్ధర్మాత్ భగవద్ధర్మముల వలన మనస్సు అతి వేగముగా ఆగకుండా ప్రవహిస్తే దాని పేరు భక్తి. భగవద్ధర్మములు అనగా భగవత్ కథలు వినడం, భగవన్ నామం పలకడం, భగవత్ పూజ చేయటం. భగవద్ విషయములు ఏ విధంగా మన తలంపులకు వచ్చినప్పటికీ కూడా మనసు వెంటనే స్పందించిపోయి ఆనందంగా పరిగెడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విషయం మీద ఉత్సాహం. భాగవతులకి భగవంతుడే ఉత్సాహం. అందుకే నరసింహస్వామి అడుగుతాడు ప్రహ్లాదుడిని, నీకేం కావాలయ్యా అని. అప్పుడు ప్రహ్లాదుడు, ఏం లేదయ్యా, యా ప్రీతిర వివేకానాం విషయేస్వ విషయేస్వన పాయిని. అవివేకులకి విషయాల మీద ఎంత ప్రీతి ఉంటుందో నాకు నీపై అంత ప్రీతి ఉంటే చాలయ్యా అన్నాడు. ఇటుదటు తిరిగితే చాలు. కానీ అంత తేలిగ్గా తిరగదు. ప్రపంచం వైపు మనసు ప్రపంచం వైపు తిరిగే మనసుని పరమాత్మ వైపు తిప్పడం మహా కష్టం. అందుకే ఎన్నో నిర్వచనాలు ఉన్నా ఇది చాలా సమంజసమని ఈ శ్లోకాన్ని ఎంచుకోవడం జరిగింది. అటువంటి భక్తి కలిగితే అమ్మ వశ్య. ఇక్కడ చెప్పేటప్పుడు మనకు అమ్మవారు అంటే ఏమిటో చెప్పారు. ఆవిడ ఉపాస్య రూపాలే చెప్పి దానికి ప్రధానంగా భావన కావాలన్నారు. ఆ భావన భక్తితో చేయాలని చెప్పారు. ఇంత చక్కగా సాధన చూపిస్తున్నారు. అలాంటి భక్తి కలిగితే ఏమొస్తుందండి అంటే భయాపహ. వెంటనే భయాల్ని పోగొడుతుంది. భయం అంటే దానికి ఎన్ని చెప్పగలం? ఒక్కో సందర్భంలో ఒక్కొక్కటి భయం. అటువంటి భయాలన్నీ తొలగిస్తుందన్నమాట. భయాపహ. శ్రీ భయాపహాయై నమః. మూడే రకాల భయాలు తప్ప మరొకటి లేదు. మన శరీరానికి వచ్చే రోగాలు, రొస్టుల వల్ల భయం ఒకటి. దానికి ఆధ్యాత్మిక ఆ, భయం అంటారు. అలాగే పక్కవాని వల్ల, పురుగు పుట్ర వల్ల, జీవుల వల్ల వచ్చే భయం అంతా కూడా ఆది భౌతిక భయం. అది కాకుండా హఠాత్తుగా భూకంపమో, తుఫాను, వరదలో, కుంభవృష్టో ఇలాంటివి కలిగితే ఆది దైవిక భయం. ఈ మూడు రకాల భయాలు పోగొట్టగలిగే శక్తి అమ్మవారికి ఉంది. అందుకే భయాపహ. భయం అంటే ఏమిటో వేదం చెప్తూ ద్వితీయాద్వై భయం భవతి. రెండవ దాని వల్లే భయం కలుగుతుంది అని చెప్పింది.
ఒక ఆయన నేనున్నాను ఏం భయపడకని అని అంటే నా భయం అదేనయ్యా అన్నాడంటే అవతలివాడు. పక్కన వాడుంటే భయం, అసలు ఎవడూ లేకపోయినా భయం. ఇది ఎందుకు? ఎవడో వస్తాడని. అప్పుడు కూడా రెండవ దాని వల్లే భయం. సృష్టిలో రెండవది ఉందంటేనే భయం. రెండవది లేదు అన్నది రెండవది లేదు. ఉన్నది ఒక్క పరమాత్మే అని అన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటుంది. నీరు, నిప్పు అంతా కూడా పరమాత్మే కనుక ఉన్నది ఒకే పరమాత్మ అనుకుంటే వాడు ప్రహ్లాదునిలా ధైర్యంగా ఉంటాడు. అందుకే ఆయనను నీటిలో తోసినా, నిప్పులో తోసినా ఏమీ బాధపడలేదు. నిర్భికుండు ప్రశస్త భగవంతుడున్ నిర్వైర్తి నిర్వైరి. ఆయనకి భయం అనేది లేదు. దైవీ గుణములతో మొదటిది అభయ సత్వ సంశుద్ధి అని భగవద్గీతలో మొదలుపెట్టారు. అభయం ఎంతో గొప్ప విషయం. అభయం అంటే ఆ, అద్వైతమేవా భయం. ద్వైత భ్రాంతి ఉన్నంత కాలం భయం ఉంటూనే ఉంటుంది. అంటే ద్వైత ద్వైత భ్రాంతి ఉన్నదంతా భగవంతుడే అని అనుకుంటే మనకు భయం ఉండదు. ఈ ప్రపంచం ఉంది, నేనున్నాను, ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే ఇంకంత భయమే ఉంటుందంట. ద్వైత్వ భ్రాంతి తొలగాలి అన్నది ఉన్నది ఒక్కటే పరమాత్మ అమ్మ అని తెలియాలి. ఆ స్థితి మనకి కలగాలంటే అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటేనే ఆ ద్వైత్వ ద్వైత భ్రాంతిని ఆమ్, ద్వైత భ్రాంతి అంటే డ్యుయాలిటీ ఇది. ఈ ద్వైత భ్రాంతిని తొలగించి అద్వైత సిద్ధి అయిన మోక్ష జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నది. ఇది భయాపహ అనే దానిలో పరమార్థం. ప్రతిదానికి మూడు అర్థాలు: వ్యవహార అర్థం, ఉపాసన అర్థం, పరమ అర్థం ఉన్నాయి. అమ్మను భయాపహ అన్నారు. అందుకే అరణ్యే రణే దారుణే శత్రు మధ్యే అనలే సాగరే. ఎక్కడున్నప్పటికీ అమ్మని ఒక్కసారి తలుచుకుంటే చాలు అని. నిజంగా కూడా అదే భౌతికంగా కూడా అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి అమ్మ అన్నామనుకోండి వెంటనే కాపాడుతుంది తల్లి. ఆవిడ పనే అది. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్వ పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఆ తల్లిని ఇలా ఆశ్రయిస్తే అన్ని భయాలు పోగొడుతుంది. సర్వభయ స్థానాలలో దేవీ నామాలను కీర్తించాలి. ఆపదకిం కరణీయం స్మరణీయం చరణ కమలాం భయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనామపి కింకరీ కురుతే అని. అమ్ ఎప్పుడు భయం వచ్చినా భగవంతుడు ఆ టైంలో మన భయం వచ్చినప్పుడు భయపడకుండా అప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి. అదే అప్పుడు మనం అదే సాధన చేయాలి. ఎప్పుడు అమ్మనే తలుచుకుంటూ ఉంటే మనకు భయం వచ్చినప్పుడు అమ్మనే గుర్తొస్తారనమాట. ఆ కరెక్ట్గా ఆ గుర్తు రావటమే అసలు ఇది. ఆ భయం పోతుంది. అమ్మ తలుచుకుంటే చాలు అమ్మ భయం తీసేస్తుంది అనమాట. భక్తి ఉంటే ఎప్పుడు ఉన్నదంతా అమ్మనే అని అనుకుంటే, ఎప్పుడు అమ్మవారితోనే ఉన్నాము అని అనుకుంటే మనకి ఇంక అసలు భయమే లేదు. అమ్మ ప్రీతి చెందేది అందుకే. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. ఇప్పుడు 122వ నామము సాంభవి. శ్రీ సాంభవ్యై నమః. సాంభవి కూడా చాలా పవర్ఫుల్ పేరు. సాంభవి అన్న భవానీ లాంటిదే. శంభుని శక్తి సాంభవి. సాంభవి ఇది చాలా గొప్ప విషయమైన సాంభవి స్థితి. సహస్రారంలోకి లోని అమృత ప్రవాహమే భవాని అని జలస్వరూపంగా అన్నాము. సాంభవి అంటే శంభుని శక్తి. శంభు శబ్దానికి అర్థమే సాంభవి అని చెప్పుకోవాలి.
శంభు అంటే శుభములు కలిగించువాడు. శుభములకు శాంతికి మూలమైన వాడు శంభు. నమఃశంభవాయ చ మయోభవాయ చ. ఆ శంభుని యొక్క శక్తి ఉంటే అందరికీ సుఖాన్ని, శాంతిని, శుభాన్ని ఇచ్చేది అని అర్థం. శాంభవి అంటే చాలు మనకు ఇవి కలిగిస్తుంది. ఇప్పుడు చెప్తున్న నామాలు అన్నిటికీ కలిపి శాంభవి విద్య అని పేరు. ఆ, యోగాలో శాంభవి ముద్ర అని అంటారండి. అది కళ్ళు పైకి పెట్టి ఒక ధ్యాన స్థితి అన్నమాట. ఆ శాంభవి ముద్ర అని అంటారు దాన్ని. అన్ అంతర్లక్ష్యం బహిర్దృష్టి నిమిషో నిమిషోన్మేష వర్జితా. ఏషా శాంభవి ముద్ర సర్వతంత్రేషు గోపిత. శాంభవి స్థితి అంటే పరమాత్మతో తాదాత్మ్యం చెందిన యోగికి తెలుస్తుంది. వాని మనస్థితిని శాంభవి ముద్ర అంటారు. శాంభవి అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి. వాడు లోకంలో అందరినీ చూస్తున్నట్లు కనపడుతూ ఉంటాడు, కానీ అతని అసలు దృష్టి మాత్రం లోపల ఉంటుంది. లోపల ఉన్న పరమాత్మ వైపే దృష్టి ఉంచుతాడు. ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఆ స్థితిని శాంభవి స్థితి అని అంటారు. ఆ స్థితిలో ఏ బ్రహ్మానుభవం వానిలో ఉన్నదో ఆ బ్రహ్మానుభవ రూపమైన ఆనందానికి శాంభవి అని పేరు. అనగా యోగి సమాధి స్థితిలో పొందే పరబ్రహ్మ ఆనందమే శాంభవి. ఆ స్థితిలో ఉంటాడు కనుక జగత్తును సాక్ష్యముగా చూస్తాడు. అది ఇక్కడ అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి ముద్ర అన్నారు. శాంభవి ముద్ర అంటే బ్రహ్మ బ్రహ్మాఖ్యమైన అనుభవం బ్రహ్మానుభవంలో ఉన్న స్థితిని శాంభవి స్థితి అని అంటున్నారు. శారదారాధ్య శ్రీ శారదాయై నమః. ఇది ఈ నామము రేపు చెప్పుకుందాము.